ధర్మో రక్షతి రక్షిత. ఈ సంస్కృత శ్లోకానికి అర్థం, ధర్మాన్ని మనం రక్షించినట్లయితే అదే ధర్మం తిరిగి మనల్ని రక్షిస్తుంది. అంటే ధర్మాన్ని కాపాడితే అదే ధర్మం మనల్ని తిరిగి కాపాడుతుంది. ధర్మాన్ని కాపాడడం అంటే నిజమైనటువంటి అర్థం ఏమిటంటే, అన్ని వేళలా కూడా ధర్మాన్ని ఆచరించాలి. జగత్తులో ధర్మాచరణను మించినటువంటి శ్రేష్టమైన మహత్కార్యం మరొకటి లేదు. మనిషికి ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందించి సక్రమమైనటువంటి జీవన విధానాన్ని చూపిస్తుంది ధర్మం. మనిషికి ఆత్మజ్ఞానం అంటే సోల్ నాలెడ్జ్, దీనిని ప్రసాదించేది కూడా ధర్మమే. ధర్మం మనిషిని మంచి స్థితిలో నిలబెడుతుంది. అధర్మం వల్ల మనిషి పతనమవుతాడని మనుస్మృతి కూడా చెబుతోంది. శ్రీమద్ రామాయణాన్ని రచించిన వాల్మీకి కూడా శ్రీరాముని గుణగణాలను వర్ణిస్తూ రామో విగ్రహవాన్ ధర్మ అంటాడు. అంటే శ్రీరాముడు సాక్షాత్తు మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు. అంటే ధర్మానికి ఒక ఫిజికల్ రూపాన్ని, అంటే ఒక రూపాన్ని కనుక మనము పెంపొందించినట్లయితే ఆ మూర్తిభవించినటువంటి ధర్మస్వరూపం ఏ విధంగా ఉంటుందంటే సాక్షాత్తు శ్రీరామునిలాగా ఉంటుంది. ఎందుకంటే సమస్త ధర్మాలు కూడా ఆయనలోనే ఉన్నాయి. అందుకే అందరికీ కూడా ఆయన ఆరాధ్య దైవమయ్యాడు.